కనకం నన్ను దూరం పెట్టేస్తుంది. సహస్రతో నా పెళ్ళైపోయిందని తను త్యాగం చెయ్యాలని అనుకుంటుంది. నేను సహస్ర మెడలో వేసింది 2 ముళ్ళే అని లక్ష్మికి చెప్పాలి. అప్పుడైనా నా లక్ష్మిలో మార్పు రావచ్చేమో. ఏమండి కరణ్ సింగ్ గారు, మా అమ్మాయి మీకు నచ్చిందా? తను నాకు బాగా నచ్చింది. నీకు అబ్బాయి నచ్చాడో లేదో చెప్పమ్మా. ఇరువురికి ఇరువురు నచ్చితే ఇక్కడే సంబంధం మాట్లాడేసుకోవచ్చు. తను నాకు నచ్చారు. అత్తయ్య, నువ్వు ఈ మాట చెప్తావని నేను అస్సలు ఊహించలేదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా, అబ్బాయికి నువ్వు నచ్చావు, నీకు అబ్బాయి నచ్చాడు. ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టడమే ఆలస్యం. ఇన్ని రోజులు అంబిక పెళ్ళంటేనే నచ్చనట్టుండేది. మరి ఈ రోజేంటి కొత్తగా దాని ముఖంలో నవ్వు కనబడుతోంది, కొంచెం సిగ్గు కనబడుతోంది. ఒక్కసారిగా ఏంటి తనలో ఈ మార్పు? పెళ్ళంటే పడని పిన్నినేనా నేను చూస్తుంది? అయ్యా, ఇంకా ఆలస్యం చేయొద్దు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఒకరికొకరు నచ్చారు కదా, ఇద్దరికి ముడి పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. అవును పేరయ్య గారు, నా 3వ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. మావయ్య గారు, సహస్రమ్మ మెళ్ళు మీరు ఎన్ని ముళ్ళు వేసినా, మీ మధ్య జరిగింది పెళ్లి కాకపోయినా, సహస్రమ్మ ఇప్పుడు గర్భవతి. మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఆమెతో ఉండాలి, ఆమె పట్ల ప్రేమ చూపించాలి, ఆమెకు అండగా నిలబడాలి. కనుకో, నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయడానికి ఇష్టపడలేదు. అలాంటి తను నేనెలా ముట్టుకుంటాను? కనక మహాలక్ష్మి, నేను స్పృహలో లేకపోయినా సహస్రాన్ని ఇప్పటి వరకు నేను తాకలేదు. నాకు తెలుసు నువ్వెందుకు అలా చూసావో. ఆ రోజు నేనేదో తప్పతాగొచ్చాను. తనలో నువ్వు కనపడితే నేను వెళ్ళి జస్ట్ హక్ చేసుకున్నాను, అంతే. అంతకు మించి మా మధ్య ఏమీ జరగలేదు, జరగదు కూడా. విహారీ గారు, మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు సహస్రమ్మని అనుమానించినట్లవుతుంది. దయచేసి ఎప్పుడు అలా చెప్పొద్దు. ఒక ఆడపిల్ల జీవితం మీద మచ్చ పడుతుంది. దయచేసి అలా ఇంకెప్పుడు మాట్లాడకండి. నేను నిందలు వేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. ఆ రోజు జరిగింది అదే అని నీకు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు నా దగ్గర లేవు. ఏది ఏమైనా నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఎవరేంటో అన్నీ తెలుస్తాయి. ఆ రోజు ఏమనుకున్నా నాకు ఈ జన్మకి నువ్వే నా భార్య కనుకో. నేను నిజం చెప్తున్నానని నువ్వు నమ్ముతున్నావు కదా. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. అమ్మా యమునా, ఏంటి మావయ్య? అదేనమ్మా, మన అంబిక పెళ్లి విషయంలో పంతులు గారు ఇందాక ఒక ముహూర్తం చెప్పారు కదా, అది గురువు గారికి కూడా పంపించాను.
ఒకసారి మన గురువు గారికి ఫోన్ చేసి ఆ ముహూర్తం బాగుందో లేదో కనుక్కోమ్మా. అలాగే మావయ్య. ఏమైందమ్మా? ఈ ఫోన్ పాడైందనుకుంటా మావయ్య. ఏవేవో వస్తున్నాయి మావయ్య. హలో గురువు గారు. అమ్మా చెప్పండమ్మా. మావయ్య గారు మా అంబిక పెళ్లికి సంబంధించిన ముహూర్తం తేదీ మీకు పంపించారంట. అవునమ్మా. ఆ ముహూర్తం మీరు చూసి సరేనంటే అదే ముహూర్తం ఫైనల్ చేసుకుందామని మావయ్య గారు అంటున్నారు. అమ్మా ఈ ముహూర్తం నేను చూశాను. అంబిక జాతక చక్రం ప్రకారం ఈ ముహూర్తం బానే ఉంటుంది. మీ మావయ్య గారిని పెళ్లి పనులు మొదలు పెట్టుకోమని చెప్పమ్మా. అలాగే గురువు గారు, ఉంటాను. మావయ్య గారు, గురువు గారితో మాట్లాడాను. ఆయన అంబిక జాతకం ముహూర్తం అన్నీ చూశారంట. చూసి ఆ ముహూర్తం మంచిదే అని చెప్పారు మావయ్య గారు. అమ్మయ్యా, ఆ దేవుడి దయ వల్ల అన్నీ కుదిరిపోయాయమ్మా. ఉమ్. పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా సవ్యంగా జరిగిపోతే చాలమ్మా. ఉమ్.